హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే పిల్లలని ఎక్స్కర్షన్కి తీసుకువెళ్తున్న బస్ డ్రైవర్ ఫేక్ అని ఒరిజినల్ డ్రైవర్ ఇంటికి వచ్చి చెప్పడంతో అమర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా అమర్ బాగి టెన్షన్ పడుతూ వెంటనే బాగి అమర్తో, ఏమండి ఒకసారి డ్రైవర్ నంబర్ తీసుకున్నారు కదా, ఒకసారి వాడికి ఫోన్ చేయండి అని అంటుంది. సరే మిస్ అమ్మ అని చెప్పి ఇంకా అలా బస్ డ్రైవర్కి ఫోన్ చేస్తాడనమాట అమర్. ఇంకా ఫోన్ చూసుకోకుండా లిఫ్ట్ చేసిన బస్ డ్రైవర్, అన్నా చెప్పన్నా అని అంటాడు. ఎక్కడి వరకు వచ్చావు అని అడుగుతాడు అమర్ కావాలని. అన్నా ఈ లొకేషన్లో ఉన్నానన్నా, ఇదిగో ఇప్పుడే చెక్ పోస్ట్ దగ్గర దాటుతున్నాను, మనం చెప్పిన మనిషి రెడీగా ఉన్నాడు కదన్నా అని అంటారు. రెడీగానే ఉన్నాడు, నువ్వు ప్లాన్ని కరెక్ట్గా అమలు చేయి, ఇంతకీ ఇంకెన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నావు అని అడుగుతాడు కావాలని గొంతు మార్చి అమర్. అన్నా నేను కరెక్ట్గా ఇంకొక 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నానన్నా, ఇదిగో నువ్వు చెప్పిన బంగ్లాకే వచ్చేస్తున్నాను అని అంటాడనమాట. ఇంకా ఆ బస్ డ్రైవర్ వెంటనే ఇంకా ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు. ఎస్, వాళ్ళు ఏ చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్తున్నారో అర్థమైంది, ఇప్పుడు మనం చేయాల్సింది ఒక్కటే అని చెప్పి ఇంకా అమర్ అండ్ బాగి రాతోల్ ముగ్గురు ప్లాన్ చేస్తూ ఉంటారు. మిస్ అమ్మ నేను వెంటనే బయలుదేరుతున్నాను అని అంటాడు అమర్. ఏవండి నేను కూడా మీతో పాటు వస్తానండి అని అంటుంది. వద్దు మిస్ అమ్మ, అది చాలా డేంజరస్ ప్లేస్ అని అంటాడు అమర్. పర్లేదండి, పిల్లల కోసం నేను ఎంత దూరమైనా వస్తాను, మీరేమీ భయపడకండి, నేను పిల్లల్ని కాపాడడంలో మీకు సహాయం చేస్తానని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అని అంటుంది పాపం బాగి. సరే మిస్ అమ్మ రా అని చెప్పి ఇంకా అమర్ బాగి రాతోడు ముగ్గురు కలిసి అలా ఇంకా బయలుదేరతారు. ఇంకా చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళి బస్సు ఎక్కడికి వెళ్తుందని చెప్పి మొత్తం అడుగుతూ ఉంటాడనమాట అమర్. సార్ ఇటువైపు వెళ్తుంది సార్ అని చెప్పి చెప్తూ ఉంటారు. అదే టైంకి కరెక్ట్గా అరవింద్ బాయ్ బస్సుని హైజాక్ చేసేసి ఇంకా బస్సులో దూరి అందరినీ కిడ్నాప్ చేసి ఆ బంగ్లాలో కూర్చోబెడతారు. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. పిల్లలందరూ పాపం చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. అదే టైంకి అమర్ అండ్ బాగి ఇద్దరు పిల్లల్ని వెతుక్కుంటూ వస్తూ ఉంటారు. ఏవండి నేను అటు వెళ్ళి వెతుకుతాను, మీరు ఇటు వెళ్ళి వెతకండి అని చెప్పి ఇంకా అలా వెతుకుతూ ఉంటే నైట్ అయిపోతుంది. అయినా సరే పిల్లల ఆచూకీ అనేది పాపం అమర్కి అండ్ తనకి అమర్కి తనకి ఎవ్వరికి తెలియదన్నమాట. ఇంకా బాగి కూడా, ఏవండి మీకు కనిపించారా అని అడుగుతారు. లేదు మిస్ అమ్మ, ఇది చాలా డీప్ ఫారెస్ట్ కదా, కాబట్టి వెతకడం చాలా కష్టమవుతుంది, నేను ఆల్రెడీ చుట్టుపక్కల మొత్తం చెప్పేసి ఉంచాను, మనం ఎలా అయినా పిల్లల్ని కాపాడుతామని చెప్పి ఇంకా అమర్ అండ్ బాగి ఆ ప్లేస్ కోసం వెతుకుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా అరుంధతి కూడా ప్లేస్కి వస్తుంది. ఇంకా పాపం అలా పిల్లల దగ్గరికి వస్తుంది అరుంధతి. గుప్తా గారు మీరు మీరు ఎందుకు గుప్తా గారు, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను పిల్లల్ని కాపాడుకుంటాను, ఎలా అయినా వీళ్ళని ప్రమాదం నుండి మీరే తప్పించాలి గుప్తా గారు అని అంటుంది పాపం అరుంధతి. లేదు బాలిక, ఇది దైవ నిర్ణయము, ఒకవేళ నాకు నిజంగా తప్పించుకొనడి మార్గము ఉంది అంటే అది కేవలం నువ్వు యమపురికి వస్తాను అని నాకు ముందు చెప్పినప్పుడే, కానీ నువ్వు సమయం అయిపోయాక చెప్పావు, ఇప్పుడు నేను కూడా ఏమీ చెయ్యలేను బాలిక అని చెప్పి చిత్రగుప్త పాపం అలా సైలెంట్గా ఉంటారు. దేవుడా ఎలా అయినా నువ్వే వీళ్ళని కాపాడాలి అని పాపం మనస్ఫూర్తిగా కోరుకుంటాడనమాట అరుంధతి. అదే టైంకి గుప్తా, కేవలం ఇది మాత్రమే కాదు బాలిక, ఇంకొక ప్రమాదము కూడా రానున్నది అని చెప్తారు. ఏంటి గుప్తా గారు అని అడుగుతుంది. ఇంకా వెంటనే అటుగా చూసేసరికి ఒక పెద్ద స్నేక్ అయితే అలా వస్తూ ఉంటుంది. ఆ స్నేక్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అరుంధతి. గుప్తా గారు ఏంటిది గుప్తా గారు అని అంటుంది. అవును బాలిక, ఆ ఘోరా నీపై పగతో చాలా తపస్సులు శక్తులు పొంది ఇలా పెద్ద త్రాచుపాముగా మారినాడు. ఇప్పుడు వాడు ఆ భాగమతిని చంపి నిన్ను బంధించి ఆ మనోహరి కోరికని నెరవేర్చబోతున్నాడు అని అంటారు. ఒక్కసారిగా అరుంధతి షాక్ అయిపోతుంది. గుప్తా గారు అలా జరిగితే నా పిల్లలకి అమ్మ లేకుండా పోతుంది, నేనివ్వలేని ప్రేమని
నేను ఇవ్వాలనుకున్న ప్రేమని నా తరపున మిస్సమ్మ ఇస్తుంది. ఇలా ఆనందపడేలోపే ఎందుకు గుప్తా గారు, ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అని అంటుంది అరుంధతి. బాలిక, దీనిలో మా తప్పు ఏమీ లేదు. ఎందుకంటే ఇదంతా చేసినది నువ్వే కాబట్టి, ఇదంతా నీ స్వయాన తప్పిదము కాబట్టి. నువ్వు జన్మని ముగించి మా యమపురికి రాకుండా ఇక్కడే ఉండి నీ పతిని నీ పిల్లల్ని వదలలేకపోయావు. అందుకే నువ్వే కర్మ అనుభవించాల్సిందే అని అంటారు చిత్రగుప్త. గుప్తా గారు, వాళ్ళపై అతిగా ప్రేమ ఉండడం నా తప్ప. అయినా నాకింత అల్పాయుషి రాసిన ఆ బ్రహ్మదేవుణ్ణి కదా మీరు దండించాల్సింది. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని అంటుంది పాపం అరుంధతి. లేదు బాలిక, ఈ విషయంలో నేనేమీ చేయలేను అని చెప్పి ఇంక చెప్తాడు చిత్రగుప్త. సరే, మీరేమీ చెయ్యొద్దు, నేను ఏమైపోయినా పర్లేదు, నేను ఖచ్చితంగా కాపాడే తీరుకుంటాను అని చెప్పి అలా ఇంక వెళ్తుంది అరుంధతి. అప్పుడే ఇంకా బాగి అయితే చీకట్లో వెతుకుతూ ఉంటే ఇంకా పెద్ద స్నేక్ అయితే అమర్ని అటాక్ చేయడానికి వస్తుంది. అమర్ ఒక్కసారిగా ఇంకా స్నేక్ని చూసి షాక్ అయిపోతాడు. ఇంకా అమర్ అలా స్నేక్తో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఆ టైంకి బాగి అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అక్కడికి వచ్చిన అరుంధతి కూడా ఏవండి అని చెప్పి ఇంకా ఆ స్నేక్ని లాగాలని చూస్తూ ఉంటుందన్నమాట. అరుంధతి ఎంతకి ఆ స్నేక్ అయితే రాదు. దూరం నుండి చూస్తున్న బాగి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నేను వెంటనే వస్తున్నానని చెప్పి ఒక కాగడ పట్టుకొని ఇంకా వెంటనే వస్తూ ఉంటుంది బాగి. అదే టైంకి ఇంకా పాపం అమర్ చేతిలో ఉన్న కర్ర అనేది విరిగిపోవడంతో ఇంకా వెంటనే ఆ పెద్ద స్నేక్ అనేది బుస కొట్టబోతుంటే ఆగో అని చెప్పి తనకున్న శక్తితో ఆ స్నేక్ని ఆపుతూ ఉంటుంది. అలా ఇంకా అరుంధతి ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది. ఇంకా అమర్ అయితే అలా చూస్తూ ఉండిపోతాడు. ఏవండి, మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఇంకా అరుంధతి అయితే చెప్తూ ఉంటుంది. కానీ అమర్కి ఏమీ వినిపించదు. ఏవండి అని చెప్పి బాగి కూడా అమర్ని పక్కకి లాగేస్తుంది. ఇంకా తన చేతులతో అలా అరుంధతి ఆ పెద్ద స్నేక్ని అలా ఇంకా విసిరి ఆ కొండ లోయల్లోకి పడేస్తుంది. వెంటనే ఇంకా అలా స్నేక్ అయితే చచ్చిపోతుంది. ఇంకా అరుంధతి అలా పాపం చాలా బాధపడుతూ, మిస్సమ్మ, పిల్లలు అక్కడే ఉన్నారు, నేను వాళ్ళని వెంటనే కాపాడతానని చెప్పి ఇంకా అలా వెళ్తూ ఉంటాడనమాట అమర్. ఇంకా బాగి, అక్క, మీరిక్కడ, అది కాకుండా మీరు ఆయన్ని ఎలా కాపాడారక్క? అంత పెద్ద స్నేక్ వచ్చింది, కానీ మీ కళ్ళలో నాకు భయం కనబడలేదు. అసలు ఏమవుతుందక్క, ఏంటిదంతా అని అడుగుతుంది బాగి. చూడు మిస్సమ్మ, నేను నీకు ఒక నిజం చెప్పాలి అనుకుంటున్నాను. మిస్సమ్మ, నేను మనిషిని కాదు అని అంటుంది అరుంధతి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి. అక్క, ఏమంటున్నారక్క మీరు అని అంటుంది. అవును మిస్సమ్మ, నువ్వు అనుకుంటున్నట్టు నేను మనిషిని కాదు, నేను ఒక ఆత్మని. కేవలం నీకు మాత్రమే కనిపిస్తాదు. అది ఎందుకో నాకు కూడా తెలీదు, కానీ ఒకటి మాత్రం నిజం, ఖచ్చితంగా మనకేదో సంబంధం ఉందని, మనకేదో కర్మానుబంధం ఉందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కానీ మిస్సమ్మ, నాకు అర్థమైపోతుంది నేను ఎక్కువ రోజులు ఈ భూమిపై ఉండలేనని. ఆయన్ని జాగ్రత్తగా చూసుకో, ఆయనంటే నాకు ప్రాణం. ఆ ఇంటికి నువ్వు రెండో కోడలిగా వచ్చావు, నా బాధ్యతని నువ్వు తీసుకున్నావు. నేను చెప్పకపోయినా నాలాగే పిల్లల్ని నువ్వు చూసుకుంటున్నావు. అలాంటప్పుడు నువ్వు సంతోషంగా ఉండడం నేను కోరుకుంటున్నాను. కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకో మిస్సమ్మ అని చెప్పి ఇంకా అలా మాట తీసుకుంటుందన్నమాట అరుంధతి. ఒక్కసారిగా ఇదంతా విని కళ్ళు తిరిగి పడిపోతుందన్నమాట. అలా ఇంకా బాగి, ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నారక్క అని చెప్పి కళ్ళు తిరిగి పడిపోతుంది బాగి. ఇంకా చిత్రగుప్త, ఏమిటి బాలిక ఇది, అవన్నీ చెప్తే ఎంత ప్రమాదమో తెలుసా అని అంటారు. తెలుసు గుప్తా గారు, కానీ నేను కావాలని చెప్పాను. ఎందుకంటే నాకు అర్థమైపోతుంది ఎక్కువ కాలం నేను ఇక్కడ ఉండకూడదని. నేను ఇక్కడ ఉండడం వల్ల నా వాళ్ళకి ప్రమాదం వస్తుంది అంటే నేను ఇక్కడ ఎందుకుంటాను గుప్తా గారు? ఉండను కదా. కాబట్టి
నేను మీతో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అంటుంది. అరుంధతి ఒక్కసారిగా అరుంధతి డెసిషన్ విని షాక్ అయిపోతాడనమాట. అలా ఇంకా చిత్రగుప్త, నిజంగానా? నువ్వు నిజమే చెప్తున్నావా అని అంటారు. అవును, నేను నిజమే చెప్తున్నాను. మీకు సందేహం ఉంటే నేను ఒక్కసారి ఆయన్ని పిల్లల్ని కలిసి మీతో పాటు పైకి వచ్చేస్తాను అని అంటుంది అరుంధతి. బాలిక, నా కర్తవ్యంని నువ్వు నెరవేరుస్తున్నావు. నువ్వు చాలా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను బాలిక అని అంటారు. ఇంకా పాపం అరుంధతి అలా పిల్లల్ని దగ్గరికి వెళ్తుంది. ఇంకా అమరైతే కరెక్ట్గా అంజు పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టాలనుకున్న ఆ ఒక్క రౌడీ అరవింద్ బాయ్ గ్యాంగ్లో ఒకడిని ఇంకా వెళ్ళి తడేయాలని చెప్పి తంతాడు. ఇంకా అలా వాళ్ళతో బాగా ఫైట్ చేసి అండ్ ఆఫీసర్స్ కూడా టైంకి వచ్చేసి అరవింద్ బాయ్ గ్యాంగ్ని అరెస్ట్ చేసేస్తారు. ఇంకా అలా పిల్లని కిడ్నాప్ నుండి కాపాడుతాడనమాట అమర్. ఇంకా అమర్ అలా వచ్చి హక్ చేసుకుంటారు పిల్లలు. డాడీ, ఎంతో భయమేసింది డాడీ, మీరు లేకపోతే మేము ఏమైపోయే వాళ్ళం డాడీ అని చెప్పి ఇంకా అంజు, అమ్ము వీళ్ళందరూ భయపడుతూ ఉంటారు. అందుకే మీకు మిస్సమ్మ ముందే చెప్పింది, కానీ మీరే మిస్సమ్మ మాటలు పట్టించుకోలేదు అని అంటాడు అమర్. సారీ మిస్సమ్మ అని ఇంకా అలా మిస్సమ్మ దగ్గరికి వచ్చేసరికి ఎక్కడుంది డాడీ మిస్సమ్మ అని అడిగేసరికి తన కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు. అయ్యో, మిస్సమ్మ కళ్ళు తిరిగి పడిపోయిందేంటి, రాథోడ్ అని చెప్పి ఇంకా మిస్సమ్మని పిలిపించి వెంటనే ఇంకా అలా మిస్సమ్మని హాస్పిటల్కి తీసుకువెళ్తాడనమాట అమర్. ఇంకా అలా మిస్సమ్మ పాపం స్పృహ తప్పి పడిపోతుంది. ఏమైంది డాక్టర్ అని అడుగుతారు. తను ఏదో చూడకూడని విషయాలు చూసి చాలా షాక్లోకి వెళ్ళిపోయింది, అందుకే తను ఇలా అయిపోయింది అని చెప్పి ఇంకా అలా పాపం తను మెంటల్గా లైక్ బాగా బ్రెయిన్ అనేది డిస్టర్బ్ అయిపోయింది, తను కోమాలోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి విపరీతమైన షాక్ వల్ల అని చెప్తారనమాట. అలా ఇంకా పాపం డాక్టర్ ఒక్కసారిగా అది విని అమర్ షాక్ అయిపోతాడు. మిస్సమ్మ, ఏమైంది మిస్సమ్మ, నీకు ఏమైంది? నీకేమీ కాకూడదు మిస్సమ్మ, నీకేమీ కాకూడదు అని చెప్పి ఇంకా పాపం చాలా బాధపడుతూ మిస్సమ్మని చూస్తూ ఉంటాడనమాట. అలా ఇంకా వెంటనే అమర్ అదే టైంకి ఇంకా అరుంధతి, గుప్తా గారు, నేను నిజం చెప్తే ఇలా జరుగుతుందని మీరు నాకు ఎందుకు చెప్పలేదు అని అడుగుతుంది ఏడుస్తూ అరుంధతి. చూడు బాలిక, నేను నీకు ముందే హెచ్చరించాను, నిజం చెప్తే దాని పర్యవసానాలు పాపాలు ఎక్కువగా ఉంటాయని, కానీ నువ్వు ఆ విషయాన్ని అర్థం చేసుకోలేకపోయావు. కాబట్టి ఇప్పుడు ఇలా జరగక తప్పదు బాలిక అని అంటారు. తన్ని ఇంక మేము కాపాడలేనా అని అడుగుతుంది. నువ్వు మాటిచ్చినట్టే చెప్పాను, నువ్వు కూడా నాకు మాటిచ్చినట్టే ఇప్పుడు మాతో పాటు వస్తానని చెప్పావు, కాబట్టి నువ్వు మాతో పాటు యమపురికి రావాలి బాలిక అని చెప్పి అలా ఇంకా పాపం యమపురికి తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు చిత్రగుప్త. వెంటనే అరుంధతి పాపం చాలా బాధగానే యమపురికి రీచ్ అవుతుంది. ఇప్పుడు సంతోషంగా ఉందా గుప్తా గారు అని అంటుంది. బాలిక, ఇది ఏంటో నీకు తెలుసు కదా బాలిక, అయినా నువ్వు ఇలా నన్ను ఈ విషయాల్లో ఇబ్బంది పెట్టకూడదు. ప్రభు, మీరిచ్చిన కర్తవ్యాన్ని నిర్వర్తించాను, బాలికని భూలోకము నుండి మనలోకానికి తీసుకువచ్చాను అని చెప్తాడు చిత్రగుప్త. గుప్తా గారు అని సైలెంట్గా చూస్తూ ఉంటుంది అరుంధతి. ఏమిటి బాలిక, గుప్తా అలా చెప్తుంటే నువ్వు ఏమీ మాట్లాడకుండా ఉన్నావు, ఏమైంది బాలిక అని అడుగుతారు చిత్రగుప్త గురించి యమధర్మరాజు. ఏమీ లేదు రాజుగారు, నేను మళ్ళీ భూమిలోకి వెళ్ళలేను కదా, అందుకే బాధగా ఉంది. నా పిల్లలు అందరూ నాకు చాలా గుర్తొస్తున్నారు, వాళ్ళని వదిలి ఉండడం ఇంత కష్టమని నేను నిజంగా అనుకోలేదు అని ఏడుస్తూ ఉంటుంది. చూడు బాలిక, ఎప్పుడైతే నువ్వు ఆ దుష్టశక్తితో పోరాడి గెలిచావో అప్పుడే నీపై మాకు ప్రశంసల వర్షం కురిసింది. ఆ పెద్ద నాగులా వచ్చిన ఆ ఘోరాన్ని నువ్వు ఓడించినప్పుడే నీకు స్వయాన వరమివ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి స్పృహలో లేదు, తన స్పృహలోకి రావాల్సిన అవకాశం కూడా లేదు. ఆ భాగమతి అనే బాలికకి మనసు మెదడు
పని చేయకుండా మొద్దుబారిపోయినవి. కాబట్టి ఇప్పుడు తన శరీరంలోకి నువ్వు ప్రవేశిస్తున్నావు బాలిక అని అంటారు. యమధర్మరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలా ఇంకా పాపం అరుంధతి ఏం మాట్లాడుతున్నారు రాజుగారు అని అంటుంది. అవును బాలిక, ఇది నీవు పొందిన ప్రత్యేక వరము. నీ పాపము, నీ కోరిక పాపం నీది చూసి దేవుడే కన్నీళ్లు పెట్టుకున్నాడు. అందుకే ఈ ప్రత్యేక కోరికను నీకు ఇవ్వమని చెప్పారు. ఆ శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అంటారు. ఇలా జరిగడానికి కారణం నువ్వే బాలిక. కాబట్టి నువ్వు ఇప్పుడు ఆ భాగమతి అనే బాలిక శరీరంలోకి ప్రవేశిస్తున్నావు అని చెప్పి ఇంకా అలా అరుంధతిని బాగి బాడీలోకి ఎంటర్ చేపిస్తారు యమధర్మరాజు. మిస్సమ్మ అని చెప్పి ఇంకా చేయి పట్టుకున్న అమర్ని ఒక్కసారిగా ఠాడేలని చెప్పి ఇలా పైకి లేస్తుంది అరుంధతి. బాగి పైకి లేచి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమర్. ఏవండి అని పాపం అరుంధతి అమర్ని హక్ చేసుకుంటుంది. ఆత్మ అరుంధతిది, బాడీ అయితే బాగీదనమాట. ఇంకా అలా బాగీని చూసి పాపం అమర్ కూడా సైలెంట్గా ఏమీ అనకుండా, మిస్సమ్మ నేను నిన్ను మంచిగా చూసుకుంటాను మిస్సమ్మ, ఇప్పటి నుండి నీకు ఎలాంటి కష్టం రానివ్వను అని చెప్పి అలా ఇంకా అమర్ కూడా బాగీని హక్ చేసుకుంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలనుకుంటే మా ఛానల్లోకి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.